హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో ఇప్పుడే స్వాగ్ అనేక వంశానికి స్వాగతం. సో శ్రీ విష్ణు గారు క్యారెక్టర్లు ఎరగదీస్తారనమాట. ఒక 5 డిఫరెంట్ రోల్స్లో విభూతి, భవభూతి, ఇంకా యయతి, చాలా డిఫరెంట్ నేమ్స్ తోటి, అంటే ఒక స్వాగనిక వంశం అనేది ఉంటే, స్వాగ్ అనే దానికి ఒక మీనింగ్ ఉంటే అని చెప్పి ఒక ఫన్నీగా, ఒక కామెడీగా సినిమాని తీసుకొచ్చారు. దీంట్లో కొన్ని అచ్చ తెలుగు సినిమా అంటూ మన ముందుకు వచ్చింది ఈ వీకెండ్. అండ్ హసిత్ కోహ్లీ ఆఫ్టర్ రాజరాజ చోడ మనకి శ్రీ విష్ణు గారితో వచ్చిన సినిమా. అండ్ రీతు వర్మ క్యారెక్టర్, దక్షానగర్ గారు అండ్ రోషన్ ఆ కుర్రాడి క్యారెక్టర్ కూడా సినిమాలో హైలైట్ ఉంటుంది. ఒక పర్టికులర్ క్యారెక్టర్, మిగతావన్నీ కూడా ముసలాడి గెటప్ వేయడము, ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్ డిఫరెంట్ వేలో, అలాగే ఒక సింగర్గా ఒక గెటప్, ఇవన్నీ రాజుగా గెటప్, ఇవన్నీ వేరు. కానీ ఒక క్యారెక్టర్, ఒక గెటప్ ఉంది సినిమాలో. శ్రీ విష్ణు గారు బాబ్బా నిజంగా ఏంటి ఎంత బాగా చేశారు ఆ క్యారెక్టర్ అనేలాగా ఉంటుంది. ఆ క్యారెక్టర్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇది కూడా మనకి మనకి ఎలా అంటే అర్ధనారీశ్వర భాగం అంటాము. శివుడులోనే 2 రూపాలు ఉన్నాయి, ఒక మగ రూపం, ఆడ రూపం. సో ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మగ ఆడని కాకుండా. 3వ కేటగిరీ కూడా ఉంది మనకి, నపుంసకులు అంటాము, మనం ఇంకొక వేరే పేర్లతో పిలుస్తాం. కానీ వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, వాళ్ళు మనతో పాటే ఈ సొసైటీలో బతుకుతున్నారు, వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, కనీసం మర్యాద, మనుషులుగా చూడగలగాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి క్లైమాక్స్ని చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఈ స్క్రీన్ ప్లే అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలన్నమాట, సింపుల్గా అర్థం కాదు. బట్ మంచి కంటెంట్, మంచి సినిమా. అండ్ మ్యూజిక్ కూడా దేనికి తగినట్టు దానికి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చి పడేశారు. ఎవ్రీ క్యారెక్టర్ ఇన్స్పైర్ చేస్తుంది, ప్రతి సీను బాగుంటుంది. గోపరాజ్ రమణ గారు కానీ, వడిపుక్కరసి గారు కానీ, సో ఎవరి క్యారెక్టర్ తక్కువ లేదు సినిమాలో, అందరూ 100%. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం రవిబాబు గారు, వింటేజ్ రవిబాబు గారు, ఆయన ఎక్కడో చాలా కాలం మిస్ అయినట్టు అనిపించింది. ఆయన క్యారెక్టర్ మళ్ళీ ఒక కామెడీ వేలో, అలాగే ఒక డిఫరెంట్ రోల్లో రవిబాబు గారి క్యారెక్టర్ కానీ, నాకైతే సినిమా చాలా చాలా నచ్చింది. 2 hours 45 minutes ఉన్నా కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టి ఇబ్బంది కొట్టకుండా, ల్యాక్ లేకుండా సినిమాని మన ముందు తీసుకొచ్చారు. నేనైతే సినిమాని త్వరగా ఎంజాయ్ చేశాను. సో ఖచ్చితంగా అందరికీ కూడా ఈ సినిమా అలాగే నచ్చుతుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మీరు ఖచ్చితంగా స్వాగ్ ఫీల్ అవుతారు. సో స్వాగ్ సెకరింగ్ సబ్కా స్వాగత్, అందరికీ స్వాగ్ తోటి వెల్కమ్ పలికేశారు. స్వాగనిక వంశానికి స్వాగతం అనుకుంటూ అక్కడ డిఫరెంట్ వేలో సినిమాని హసిత్ కోహ్లీ అండ్ వంశవృక్షం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. 3 తరాల వంశవృక్షాలని చూపిస్తూ, మన వంశం ఎలాంటిదైనా కానీ, పుట్టేవాళ్ళు మగవాళ్ళైనా, ఆడపిల్లైనా, లేదా ఇంకొక 3వ జాతి అయినా కూడా మనం వాళ్ళకి ఇచ్చే విలువ, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళని మనలో మనుషుల్లా చూడాలి, వాళ్ళని దూరం పెట్టకూడదు అన్న కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా మంచి కాన్సెప్ట్. నిజంగా హసిత్ కోహ్లీ గారు మీరు ఏమనుకుని తీసారో కానీ స్వాగ్ అని టైటిల్ పెట్టి ఒక మంచి సినిమాని అయితే ప్రేక్షకులకి ఇచ్చారు. అండ్ ప్రేక్షకులు కూడా ఈ మంచి సినిమాని ఖచ్చితంగా ఒక పెద్ద సక్సెస్ చేస్తారు. అండ్ ఈ సినిమాకి మనం అయితే 5కి 3.25 రేటింగ్ ఇచ్చేస్తాం.